హే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు ముచ్చట్లు. సో ఈ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు అహోబిలం తిరునాళ్ళకు ఈ ఆటలు పెట్టుకున్నారు. సో అప్పుడు మేము ఫ్యామిలీ అంతా ఎట్లా ఎంజాయ్ చేసినామని ఈ వీడియోలో చూపించినాను. ఇదైతే ముందు రోజు వీడియో. మా అన్నకైతే లీవ్స్ ఇవ్వలేదని చెప్పేసి ఇంటికాడ నుంచి పర్మిషన్ అడిగి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాడు. మా హస్బెండ్ అయితే మా పాపని పట్టుకొని కూర్చున్నాడు, ఎందుకంటే ఫుల్ అల్లరి చేస్తున్నాడు వాడైతే మా ఇంట్లో అయితే ఏదైనా ఫంక్షన్ అంటే ఫుల్ పెళ్లి సందడిలాగా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. మాకేంటంటే మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు అదే, అత్తారిల్లు అదే. సో చాలామంది రిలేటివ్స్ ఉంటారు, మా మీనమామ వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు అందరు కలిపి. సో ఏదైనా ఫంక్షన్ అంటే అందరు చుట్టుకొని తలా ఒక పని చేసేస్తారు. సో ముందు రోజే అన్నీ మేము సర్దేసుకుంటున్నాము, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఏదన్నా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. ఇంకా కూరలోకి అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, మసాలాలు అన్నీ అయితే ఈరోజే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇక్కడైతే మా అమ్మ, మా పెద్దన్న, మా అత్త అయితే అన్ని సామాన్లు సర్దుతున్నారు. తిరునాళ్ళలోకి ఏం కావాలా, ఏమేమి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. మా ఓడు ఏడుస్తుంటే మా హస్బెండ్ అయితే బయట తిప్పుతున్నాడు. ఇదైతే పొయ్యే రోజు అనమాట. ఇంకా పొయ్యే రోజు ఇంట్లో దీపం పెట్టేసి అన్ని సర్దుకునేవన్నీ ఒక చోట పెట్టేసినారు రాత్రే. ఇంకా ట్రాక్టర్లో వెళ్ళినారనమాట అందరూ. సో ట్రాక్టర్లోకి అన్ని ఎక్కిచ్చేసినారు. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మాకు బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు. సో బాబుని తీసుకొని అక్కడ స్నానాలు చేపించడం ఇవన్నీ కష్టం అని చెప్పేసి మమ్మల్ని అయితే పొద్దున్నే రండి తెల్లారినాక బాబుకి స్నానం చేపించి అని చెప్పినారు. ఈడైతే పొట్టేళ్ళను పూజిస్తున్నారనమాట. ట్రాక్టర్లోకి ఎక్కిచ్చే ముందే పూజించాలంట. కొంచెం ఆకు కట్టి పసుపు కుంకుమ పెట్టి పూజించేసి ట్రాక్టర్లోకి ఎక్కించేసినారు. ఇంకా వీళ్ళు స్టార్ట్ అవ్వడమే. సో స్టార్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే టెంకాయ కొట్టి ట్రాక్టర్ను కూడా పూజిస్తారు. సో ఈయనైతే మా పెద్దన్న. ఫుల్ దోమలు ఉన్నాయి. ట్రాక్టర్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి పూలదండలు, మామిడాకులు అన్నీ కట్టేసినాడు. మాకు ఏ ఫంక్షన్ అయినా సరే మామిడాకులు కంపల్సరీ, ఇంకా మ్యాండేటరీ అన్నట్టు. ఇంకా అంతలోపు అయితే మా అమ్మ అందరినీ పిలిచిరానికి పోయింది, రండి ట్రాక్టర్ కదులుతుంది అని చెప్పేసి. ఇంకా అందరు వెళ్ళిపోయినారు, మేము కూడా త్వరగానే వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేలోపు అయితే వాళ్ళు దేవునికి దర్శనం చేసేసుకున్నారు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఆ టయానికి. సో ఫస్ట్ వెంటనే టీకి పెట్టేసి అందరు టీ తాగుతున్నారు మేము వెళ్ళేలోపు. ఇంకా మేము టీ తాగేసి దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. బట్ దేవుని దగ్గరికి వద్దు అన్నారు, ఎందుకంటే మా బాబుకి ఇంకా పుట్టెంటికలు తీపియలేదు. సో పుట్టెంటికలు ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళకూడదు మీరు అని చెప్పేస్తే ఇంకా మేము వెళ్ళలేదు. యాట కోసినారు కాబట్టి అదంతా వాళ్ళు కొడుతున్నారు, కూర కోస్తున్నారనమాట. అంతలోపు మా అత్త వాళ్ళైతే ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నారు. మేమైతే వంట మనిషిని ఎవరిని పిలుచుకోలేదు, ఎందుకంటే మాకు మా అత్త వాళ్ళు, మా రిలేటివ్స్ వీళ్ళే చేసేస్తారు. మోస్ట్లీ మా అత్తనే, మ్యాక్సిమం మా అత్త, మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళే చేసేస్తారు. ఇక్కడ అన్నీ ముందే కూరలో కూడా కోసేస్తున్నారు. మా వాడైతే ఫుల్ అల్లరి చేసినాడు. మా హస్బెండ్ ఇక్కడ చూపియను అక్కడ చూపియను తిప్పనికనే సరిపోయింది అన్నీ, లేకపోతే ఫుల్ కష్టం అవుతుండే. ఇంక ఇక్కడ ఏంటంటే అంత అయిపోయిన తర్వాత గుండెకాయలు అన్నీ ఉంటాయి కదా, అవి కూర వండి దాసంగాలు పెడతారు నరసింహస్వామికి. సో ఇక్కడ ఏంటంటే అక్కడే దాసంగం పెట్టే వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళని పిలిపించుకొని అందరం ఇట్లా దాసంగం పెడతారు. మా అత్త అయితే నా కోసం బ్రెయిన్ సపరేట్గా వేయించింది. సో పాలు బాగా వస్తాయి బ్రెయిన్ తింటే అనేసి పొట్టపేగులు, తలకాయ కూర, కూర, అన్నము, ఉప్మా అన్నీ మా వాళ్ళే చేసేసినారు. వంట మనిషి ఏం ఇంకా అవసరం లేదు అన్నట్టు. అన్నీ టేస్టీగా కూడా బాగున్నాయి. అండ్ తినని వాళ్ళ కోసం ఏంటంటే ఆలూ కర్రీ చేసినారు. అందరికీ వడ్డించినాక మా అన్న వాళ్ళైతే లాస్ట్లో తిన్నారు. ఇంకా మాకైతే ఓలం తిరణాలంటే గుర్తొచ్చేదే తీయకార్యాలు, బెండ్లు, కలింగర్ పండ్లు. మేమైతే అన్ని ఇంటికి తెచ్చేసుకున్నాము. నైట్ అయితే ఇంకా డిన్నర్ ఏముండదు కదా అని చెప్పేసి కలింగర్ పండ్లు కోసేసుకొని